హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్క ఇంట్లో పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ అవుతుంది కదా. అంటే సమ్మర్లోనే కదా మ్యాక్సిమం పచ్చళ్ళు పెట్టడం అనేది. టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఆవకాయలోనే ఇంకా మ్యాంగో తురుము పచ్చడి, సన్న ముక్కలు, పెద్ద ముక్కలు ఇట్లా అనేసి చాలా వెరైటీస్ అయితే పచ్చళ్ళు, బెల్లం పచ్చడి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా. సో నేనైతే ఈయన టెంక ఉండే పచ్చడి అలా కాకుండా నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కల పచ్చడి అయితే పెట్టేశాను. 1.5 కిలో అలా పెట్టాను. ఎందుకంటే పెద్దగా మా ఇంట్లో ఎవరు తినరండి, ఎప్పుడో ఒకసారి మా వారు అలా తింటారు. నేను పాప మాత్రమే పచ్చళ్ళు బాగా తినేదండి మా ఇంట్లో. సో అందుకనేసి కొంచెం తక్కువే పెట్టాను. అది కూడా అనుకోకుండా తెచ్చారు కాబట్టి పెట్టాను. సో ఇంకా ఇదైతే కింద పక్కా కొలతలతో నేను ఎలా చేశాను, ఎలా పెట్టాను అనేది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూడండి. వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ ఆవకాయ పచ్చడి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా అమ్మ వాళ్ళు కానీ పెట్టిన తర్వాత అదే గిన్నెలోకి మంచిగా అన్నం వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇక్కడ పెడుతూనే నేను తీస్తూనే ఉన్నాను. మా పాప అప్పుడే ఒక ముక్క తీసేసుకొని నోట్లో అంటే పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట దానికి. అది కాక పులుపు అంటే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది, ఎందుకో అర్థం కాదు. పాప కొంచెం పులుపు బాగా తింటుంది అనమాట. సో అందుకనేసి ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉంది. మమ్మీ నేనే తింటా, మమ్మీ నేనంటే వద్దునా, నువ్వు అంతా పూసుకుంటావు, నేను పెడతాను అనేసి మంచిగా గిన్నెలో అన్నం వేసేసి అందులోకి నెయ్యి వేసేసి మంచిగా కలిపి అందరికి పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలా చేసిన తర్వాత ఒక 3 డేస్కి మళ్ళీ ఆ పచ్చడి అయితే మనం తినేసేయచ్చు. ఇంకా మంచిగా కలిపిన తర్వాత పెడుతూ ఉంటే ఇక్కడ నేనే తింటాను అని చేపెట్టేసి నేనే తింటాను అని అంటూ ఏడుస్తుంది, అంటే మారం చేస్తుంది అనమాట. నన్ను అంతా మళ్ళీ నువ్వే పూసుకుంటావు ఆయిల్ అదంతా కదా అని నేను పెడతానంటే ఇంకా తర్వాత అయితే తను తినింది. ఇంకా ఆఖరికి మా బాబు కూడా తిన్నాడండి, కారం ఉన్నా కూడా బాగా తనకి టేస్ట్ తగిలిందేమో, బాగా తిన్నారు. ఇంకా మా వారికి కూడా, అంటే ఇంకా పిల్లలతో సమానమే కదా హస్బెండ్ కూడా, తను కూడా మనకు ఒక పిల్లవాళ్ళ లాంటి వాడే హస్బెండ్ అనేది. ఇంకా అందరికైతే కదా నేనే తినిపించాను. చాలా బాగుందని బాగా తిన్నారు. ఇంకా అది తిన్న తర్వాత ఆ రోజు నైట్ అయితే కదా మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ అన్నం కలుపుకొని మళ్ళీ తిన్నారనమాట. ఇంకా కొంచెం ముక్కలు తీసేసి దాంట్లో వేసేసి చూడండి, అంత ఇష్టం నాకు మా పాపకి అంటే కదా పచ్చళ్ళు. ఇంకా అందుకనేసి మళ్ళీ కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తిన్నాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే కదా అన్నం కూడా తినలేదు, అదే తినేసి పనుకున్నాము. సో ఇదైతే కదా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో వచ్చేసి నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా ఎంతమంది తింటారు పచ్చడి అంటే, ఎంతమందికి ఇష్టం ఉంటుంది? చాలామందికి ఇష్టమే ఉండదు, పచ్చళ్ళు అంటే ఇష్టం ఉండే వాళ్ళు అస్సలు ఉండరు కదా. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మా వారికి రా అని పెడుతూ ఉన్నాను అనమాట.